ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెక్ రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం 7th క్లాస్ 5th లెసన్ పల్లె అందాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ పల్లె అందాలు రాసింది అచ్చి వెంకటాచార్యులు. ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. పల్లె అందాల యొక్క పాఠ్యభాగ వివరాలు ఏంటో చూద్దాం. పల్లె అందాలు ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పల్లె అందాలు కావ్య ప్రక్రియకు చెందింది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు. ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. ఈ పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది. ఇది చాలా ఇంపార్టెంట్. మా ఊరు అనేది ఏంటి అని అడుగుతాం, అంటే లఘు కావ్యంలోనిది. కవి పరిచయం. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవిశిఖమణి అచ్చి వెంకటాచార్యులు. ఇక్కడ బిట్టే ఏ విధంగా ఫామ్ చేశారంటే, రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. కవిశిఖమణి, అతని యొక్క బిరుదు కవిశిఖమణి అచ్చి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఆండల్ బుర్రకథ, ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఆండల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. షార్ట్కట్లో చెప్పాలంటే ఇందులో ఏవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే, రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవిశిఖమణి ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆయన రచనలు ఏంటి? ఆండల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం ఈయన అతని రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం. నెక్స్ట్ పల్లె అందాలు రచించింది ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. అతను ఏ గ్రామంలో జన్మించాడు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామం. అంతే. నెక్స్ట్ ఇందులో పద్యాలు ఇచ్చారు. పద్యం నుండి ఏం క్వశ్చన్ రాదు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. అదే థియరీ లాగా ఉన్నప్పుడు ఇస్తారు. ఇప్పుడు చిట్యాల ఐలమ్మ ఉంది, తన అసలు పేరేంటి, ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ బిట్టు, గీత గీసిన పదాలు అర్థాలు తెలపండి. సంపద అంటే కలిమి, ధనం. తటాకం అంటే చెరువు, కొలను. అంబరాలు బట్టలు, దుస్తులు. పురం గ్రామం, ఊరు. నెక్స్ట్ కెరాటాలు అంటే అలలు. అలుగు ఏరు. కొట్టం పశువుల పాక. నెక్స్ట్ పదాలు కలిపి రాసి సంధిని విడదీయండి. సంధిని గుర్తించాలి. నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ, ఉత్వసంధి. నెక్స్ట్ భీముడు ప్లస్ ఇతడు ఏమవుతుంది? భీముడితడు. ఏం సంధి? భీముడు. ఊ ప్లస్ ఇతడు, ఊ ప్లస్ ఈ, భీముడి ఇతడు, కాబట్టి ఉత్వసంధి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ, ఏనే వస్తుంది కాబట్టి ఉత్వసంధి. అతడెక్కడ. ఇక్కడ ఉత్వసంధి చూడండి. ఊ ప్లస్ ఆ, ఊ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ ప్లస్ ఏ. అంటే ఉత్తున ఖర్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఉకార సంధి. ఇక్కడ కూడా సేమ్. నీవు అంటే ఊ ప్లస్ ఏ, నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ, ఊ ప్లస్ ఏ. భీముడు, ఊ ప్లస్ ఈ, భీముడితడు, ఊ ప్లస్ ఈ వస్తుంది. అతడు అంటే ఊ, ఎక్కడ అంటే ఏ, అతడెక్కడ, మళ్ళీ ఏనే వచ్చింది కాబట్టి అతడెక్కడ, ఇది కూడా ఉత్వసంధి. నెక్స్ట్ ఇతడు అంటే ఊ, ఇతడు ప్లస్ ఒక్కడు, ఓ, ఇతడు ప్లస్ ఒక్కడు ఏమవుతుంది? ఇతడొక్కడు, ఓ. ఇతడొక్కడు ఉత్వసంధి. ఆటలు ప్లస్ ఆడు, ఆటలు, ఊ ప్లస్ ఆడు, ఆటలాడు.
ఆటలాడు ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ పదాలను కలిపి రాయండి. ఈ బిట్ ఖచ్చితంగా టెట్లో ఇంపార్టెంట్. పదాలను కలిపి రాయండి. ఏమి అంటే ఏమి, ఈ ప్లస్ అది, ఏమి ప్లస్ అది ఏమది, ఇత్వసంధి కిందికి వస్తుంది. ఏమది. ఎవరికి, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత, ఎవరికెంత. మరి ప్లస్ ఇప్పుడు, మరెప్పుడు. అవి ప్లస్ ఏవి, అవేవి, అవేవి. ఓకే, ఇక్కడ చూడండి పై పదాలు విడదీసి క్రమాన్ని కలిపిన క్రమాన్ని. మొదటి పదం అచ్చు ఈ, ఇకారం, ఇక్కడ అన్ని ఈ వచ్చినాయి కదా, అవి. రెండో పదాలు మొదట్లో అన్ని అచ్చులే. ఈ విధంగా ఏమి మొదలైన ఇకారము అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఇట్లా జరిగితే ఏమవుతుంది అంటే ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే సంధి జరిగింది. ఏమి ప్లస్ అయ్యో, ఏమయ్యో సంధి ఎడాగం వచ్చింది అంటే ఏమయ్యే. ఇలా వస్తే ఏమవుతుందంటే వైకల్పికం కూడా అంటారు. ఓకేనా, ఒకసారి సంధి నిత్యం జరగచ్చు, ఒకసారి నిషేధం జరగచ్చు, ఒకసారి వైకల్పికం అంటారు. ఓకే, అందుకే ఇది ఇత్వ సంధి. ఎమ్యాదులందు ఇత్తు అచ్చుపరమైతే సంధి వైకల్పికం అవును. ఓకే, నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి రాయండి. రావాలని, రావాలి ప్లస్ అని, రావాలి ప్లస్ అని ఈక్వల్ టు రావాలని. చెప్పాలంటే, చెప్పాలి ప్లస్ అంటే, చెప్పాలంటే. ఇది ఇత్వసంధి. ఒకటి ప్లస్ ఏ, ఒకటే ప్లస్ ఏ, ఒకటే ఇత్వసంధి. రానిదని, రానిది ప్లస్ అని, రానిదని ఇత్వసంధి. నీటిని సుమంత, నీటిని ప్లస్ ఇసుమంత, నీటిని సుమంత ఇత్వసంధి. చెప్పినది ఏమి, చెప్పినది ప్లస్ ఏమి ఇత్వసంధి. వచ్చిరప్పుడు, వచ్చిరప్పుడు, వచ్చిరి అప్పుడు, వచ్చిరప్పుడు ఇత్వసంధి. ఎన్ని ఏని, ఎన్ని ప్లస్ ఏని, ఎన్ని ఏని. ఎన్ని ఈ ప్లస్ ఏని, ఎన్ని ఏని. ఇది ఎడాగమట, ఎడాగమ సంధి. నెక్స్ట్ ఇక్కడ మద్దతు దిశ గురించి ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు నుండి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. డిఎస్సిలోనే వచ్చింది ఇక్కడ నుండి బిట్టు. ఎక్కడ నుండి నేను చెప్తాను. ఫస్ట్ ఇది చెప్తున్నామా, మల్లినాథ సూరి. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్లినాథ సూరి డైరెక్ట్ బిట్టు. బాల్యంలో పశువులను కాశాడు. యోగి అనుగ్రహం తన సాధన వల్ల పండితుడయ్యాడు. కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేశాడు. మహావాక్యతగా సుప్రసిద్ధుడయ్యాడు. ఆయననే మెతుకు సీమకు అజరామమైన కీర్తిని తెచ్చి మహానుభావుడు మల్లినాథ సూరి. మెతుకు సీమ అంటే మెదక్, పూర్వపు మెతుకు సీమ అంటే మెదక్, ఇప్పుడు ప్రజెంట్ మెదక్ అంటారు. ఇతను ఎక్కడికి వెళ్ళి, కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలు రాశాడు. ఈయన యొక్క బిరుదు ఏంటంటే వ్యాఖ్యాన చక్రవర్తి. ఈయన కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు. ఇక్కడ చూడండి మల్లినాథ సూరి ఏమంటుండో, కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం అందించి ప్రతిభామూర్తి మల్లినాథ సూరి. కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు ఉన్నాడు కదా, అతనికి వ్యాఖ్యానం అందించాడు. వ్యాఖ్యానం అందించింది ఎవరు? మల్లినాథ సూరి. పూర్వపు మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం. ఈయన ఎక్కడ పుట్టింది? కొల్చారం, మెదక్ జిల్లాలోని కొల్చారం. ఈయన బహుభాషా కోవిదుడైన మల్లినాథ సూరి అశేష శాస్త్ర పాండిత్యం గడించాడు. ఇతను సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. కాళిదాస రచనలకు సంజీవని వాక్య అందించాడు. కాళిదాస రచనలకు ఏంటి? సంజీవని వాక్య అందించాడు. కిరాతార్జునీయానికి ఘంటాపథం వాక్య అందించాడు. ఇక్కడ ఇంపార్టెంట్, కిరాతార్జునీయానికి ఏంటిది? ఘంటాపథ వాక్య అందించాడు. శిశుపాల వధకు సర్వంకుశ వాక్యాన్ని అందించాడు. శిశుపాల వధకు సర్వంకుశ వాక్యాన్ని అందించాడు. నైషిదానికి జీవాతువు వాక్యాన్ని అందించాడు. ఇక్కడ చూడండి, కాళిదాసు రచనలకు సంజీవాయి వాక్య, కిరాతార్జునీయానికి ఘంటాపథ వాక్య, శిశుపాల వధకు సర్వంకుశ వాక్య,
నైషధానికి జీవాతువు వాక్య. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మల్టిపుల్ చాయిస్లో వచ్చింది, డిఎస్సిలోనే వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. నేను ఎందుకు మరి చెప్తున్నా అంటే ఆల్రెడీ బిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇట్లా 15 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించిన ఘనత మల్లినాథ సూరిది. ఈయన వ్యాఖ్యానాలే ఆయనకు వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు వచ్చింది. ఓకే, అందుకే ఆయన ఏమన్నారు, వ్యాఖ్యాన చక్రవర్తి అన్నారు. నెక్స్ట్ మదర్ తెరిస్సా. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మాటలను అక్షరాలా నిజం చేసిన సన్యాసిని మదర్ తెరిస్సా. అల్బేనియా దేశం చెందిన మదర్ తెరిస్సా అసలు పేరు ఆగ్నాస్ గోన్షా బోజాంషువా. ఆమె అసలు పేరు ఆగ్నాస్ గోన్షా బోజాంషువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నాస్ బాల్యం నుండి సేవా పరాతత్వం కలిగిన కరుణామయిగా విశ్వఖ్యాతి ఆర్జించింది. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి జీవితాంత సేవలందించింది. అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ తెరిస్సా మానవ సేవలకు గాను 1979లో నోబెల్ బహుమతి పొందింది. ఈమె ఎప్పుడు నోబెల్ బహుమతి పొందింది? 1979లో. 1980లో భారతరత్న పురస్కారం లభించింది. 1979లో నోబెల్ బహుమతి. 1980లో భారతరత్న. 1997 సెప్టెంబర్ 5న పరమపదించిన సేవాత్మలకు చిరునామాగా ఆత్మీయ అరుణతరగా ప్రకాశిస్తూనే ఉంది. అంటే చనిపోయింది అన్నట్టు. ఓకే, ఇవి ఇంపార్టెంట్. నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది, భారతరత్న ఎప్పుడు వచ్చింది, ఆమె పూర్తి పేరేంటి, ఆమె ఎప్పుడు జన్మించింది. నెక్స్ట్ లెసన్ ప్రేరణ లెసన్ రాసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కవి పరిచయం. ఏపీజే అబ్దుల్ కలాం కవి పరిచయం. ఇతను అక్టోబర్ 15, 1931లో జన్మించాడు. 2015 జూలై 27న మరణించాడు. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోట్లో పుట్టాడు. ఎక్కడ? తమిళనాడు దగ్గరలో ఉన్న ధనుష్కోట్లో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మ కథ ఇంటిగ్రేట్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు రాశాడు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అంటే ఒక విజేత యొక్క ఆత్మకథ. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసేందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం, ఇక్కడ ఇంపార్టెంట్, దేశ అత్యున్నత పురస్కారం ఏంటి? భారతరత్నతో భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లో ఆయనను గౌరవించాయి. ఇతను చూడండి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న, డాక్టరేట్ కూడా వచ్చేసింది. ఇతని యొక్క బయోగ్రఫీ ఏంటిది? ఒక విజేత ఆత్మకథ, ఇంటిగ్రేటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే, లెసన్లో ఇంపార్టెంట్ అంటే ఏం లేదు, బిట్స్ చూద్దాం. ఇక్కడ గీత ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి. అర్థాలు: ఔత్సాహికుడైన అంటే ఉత్సాహపరిచేవాడు, ఔత్సాహికుడు అంటే ఉత్సాహపరిచేవాడు. జిజ్ఞాసు అంటే కోరుకునేవాడు. ఆకాంక్ష కోరిక. వాగ్దానాలు అంటే మాట ఇవ్వడం. ఇక్కడ నెక్స్ట్ బిట్, సమాన అర్థాలు ఇచ్చే పదాలు గుర్తించండి అన్నారు. ఇక్కడ ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి, గగనంలో చంద్రుడు కాంతులిస్తున్నాయి, అందుకే నింగి అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ నింగి, ఆకాశం, గగనం కదా. నెక్స్ట్ భూమి, వసుధ, ధరణి పర్యాయ పదాలు అన్నట్టు. నెక్స్ట్ ఏళ్ళు, సంవత్సరాలు, ఏడాది. నెక్స్ట్ కోరిక, ఆకాంక్ష. నెక్స్ట్ వాంఛ. నెక్స్ట్ బిట్ విడదీసి సంధి పేరు రాయాలి. మొదలైంది, మొదలు ఊ ప్లస్ అయింది, మొదలు ప్లస్ అయ్యింది, మొదలయ్యింది. ఇక్కడ చూడండి, మొదలు అంటే ఊ ప్లస్ ఆ ఏమవుతుంది? మొదలయ్యింది, ఆ వచ్చింది అంటే ఏంటిది? మొదలు ఊ ప్లస్ అయ్యింది, మొదలైంది. ఇదేంటిది? ఉత్వ సంధి.
ఇంతకుముందు చెప్పలేను ఊ ప్లస్ ఆ ఊ ప్లస్ ఏ వస్తే ఉత్వసంధి. మేల్కొల మేల్కొల్పడంటే మేల్కొల్పాడు డు ప్లస్ అంటే మేల్కొల్పాడు ఊ ప్లస్ అంటే ఉత్వసంధి. నెక్స్ట్ ఉంటుందని ఉంటుంది. ఉంటుంది అంటే ఏమొచ్చింది ఇక్కడ ఈ వచ్చింది. ఉంటుంది ఈ ప్లస్ అని. ఈ ప్లస్ అని అంటే ఇత్వసంధి. నాకిప్పటికీ నాకు ఇక్కడ ఏమొచ్చింది ఊ వచ్చింది. నాకు ప్లస్ ఇప్పటికీ నాకిప్పటికీ ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. నైపుణ్యం ఉందో నైపుణ్యము ఊ ప్లస్ ఉందో నైపుణ్యం ఉందో. నైపుణ్యము ప్లస్ ఉందో నైపుణ్యం ఉందో ఉత్వసంధి. ఓకే. నెక్స్ట్ ఆదిత్య మంచి బాలుడు గీత గీసిన డు వచ్చింది. డు ము ఊలు ఏంటి ప్రథమ విభక్తి. సూర్య తో అంటే తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోడ్ తృతీయ విభక్తి. ఆయనను తో అంటే తృతీయ విభక్తి. ఇక్కడ ఏంటిది ను వస్తే ఏంటి డు ము ఊలు ప్రథమ విభక్తి. నిన్నున్లన్లు అంటే ద్వితీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్కాయ చతుర్థి విభక్తి. ఇక్కడ యొక్క కిన్ యొక్క లోపల షష్ఠి విభక్తి. ఎందు సప్తమి విభక్తి. ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ లెసన్ శిల్పి అనేది ఖండకావ్యం ప్రక్రియ. రాసింది గుర్రం జాషువా. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైద్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. కవి పరిచయం. మాతలకు మాత సకల మాత సమేత అని అన్నదెవరు? ఫస్ట్ క్వశ్చన్ టెట్లో. మాతలకు మాత సకల మాత సమేత అని అన్నదెవరు? గుర్రం జాషువా. అంటూ భరతమాత గొప్పదాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాలింపజేసిన జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండ కావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఏంటి గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం రచనలు చేశాడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనాలు కళ్ళకు కట్టినట్లుంటాయి. ఇతని యొక్క బిరుదులు ఏంటంటే కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైన గుర్రం జాషువా యొక్క బిరుదులు. మళ్ళొకసారి చెప్తున్నా. కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇందులో అణువణు ఇంపార్టెంట్ అనండి. ఇక్కడ ఫస్ట్ బిట్టు మాతలకు మాత సకల మాత సమేత ఇంపార్టెంట్. అణువణువు తెలుగుదనం గుబ్బలింపజేసే కవి ఎవరు? జాషువా. నెక్స్ట్ అతని రచనలు ఇంపార్టెంట్, అతని బిరుదులు ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాల్సిన బిట్టు పడే ఏరియా కూడా. నెక్స్ట్ అధ్యయనం నుండి ఏం లేదండి, బిట్స్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. జనపదం అంటే గ్రామం. ఇక్కడ వినండి, జనపదం అంటే ఎవరు అని అడుగుతారు, జనాల అని. గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపద కళలు అంటారు. ఆ జానపద కళలు ఏవి? యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. జానపద కళారూపాలు అంటే ఏవేవి? యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ వంటి జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నెక్స్ట్ చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం. వీటిని ఏమంటారు? లలిత కళలు అంటారు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం ఇవి లలిత కళలు. భావం మనసుకు హత్తుకునే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీణుల విందుగా ఉండే గానకళ సంగీతం. రాళ్లను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ. రాగ తాళ లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ.
ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరిచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం. ఇది చాలా ఇంపార్టెంట్.